హలో అండి. సో ప్రెగ్నెంట్ పేషెంట్స్కి అనస్థీషియా ఇస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? చాలామంది నన్ను రూరల్ సర్వీస్ చేసేటప్పుడు అడిగే ప్రశ్న ఇదే అనమాట. సో మనందరికీ కామన్గా 2 రకాల అనస్థీషియా ఉంటాయండి. జనరల్ అనస్థీషియా ఉంటుంది, ఇంకోటి స్పైనల్ అంటాం. స్పైనల్ అంటే వెన్నుపూసలోకి ఒక ఇంజెక్షన్ అనమాట. ఆ స్పైనల్ అనస్థీషియా ఇవ్వడం మూలంగా పొట్ట దగ్గర నుండి కింద వరకు కాళ్ళన్నీ చచ్చిపడిపోతాయి. ఈలోపు ఆపరేషన్ చేసేసుకున్నాక 4 గంటల తర్వాత మీ కాళ్ళు మీ ఆధీనంలోకి వచ్చేస్తాయండి. దాన్ని స్పైనల్ అనస్థీషియా అంటాం. ప్రెగ్నెంట్ పేషెంట్స్లో 2 రకాల అనస్థీషియా ఇస్తారు. కాంప్లికేషన్స్ మీద డిపెండ్ అయ్యి ఉండి కొంతమందికి ఫిట్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని ఎక్లాంప్షియా, ప్రీ ఎక్లాంప్షియా అంటాము. అలాంటి ప్రెగ్నెంట్ పేషెంట్స్కి ఏమో జనరల్ అనస్థీషియా ఇస్తాము. నార్మల్గా ఉన్న ప్రెగ్నెంట్ పేషెంట్స్కి ఏమో స్పైనల్ అనస్థీషియా ఇస్తామండి. సో యాజ్ పర్సే అనస్థీషియా మూలంగా ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. కామన్గా చాలామంది అనుకునేది ఏంటంటే స్పైనల్ అనస్థీషియా నడుముకి వెన్నుపూసకి గుచ్చారు, గుచ్చిన దగ్గర నుంచి నాకు నడుము నొప్పి వస్తుందండి, సో ఇది ఒక సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ అనస్థీషియా అనుకుంటారండి. అది కరెక్ట్ కాదు. ప్రెగ్నెన్సీలో శరీరం ఎలా తయారవుతుందంటే లెగమెంట్స్, బోన్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అయ్యే విధంగా తయారవుతాయి. అలాగే మన స్పైన్లో ఉండే లెగమెంట్స్ కూడా బాగా స్ట్రెచ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్ ఫర్ ద డెలివరీ ఆఫ్ ద బేబీ అనమాట. సో ఇలా స్ట్రెచ్ అవ్వడం మూలంగా అక్కడ ఇంజెక్షన్ చేసినాక రికవరీ అయిపోయినాక ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఎక్సర్సైజెస్ చేయకుండా ఉంటారు కాబట్టి వాళ్ళకి దాని మూలంగా వస్తుంది తప్పితే అనస్థీషియా పరంగా బ్యాక్ పెయిన్ రావడం జరగదనమాట. సో స్పైనల్ అనస్థీషియా, జనరల్ అనస్థీషియా ప్రెగ్నెంట్ పేషెంట్స్లో సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. కొన్ని సిచ్యువేషన్స్లో ఒకవేళ అనస్థీషియా ఎక్కువైతే బేబీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని అనస్థీషియా ఇవ్వంగానే వితిన్ ఇంత టైంలో వెంటనే డెలివరీ చేయాలని మాకు ఉంటుందన్నమాట. ఆ టైంలో కనుక మనం డెలివరీ చేయలేకపోతే అప్పుడు బేబీకి అనస్థీషియా మందులు వెళ్ళి కొంచెం బేబీ మత్తులోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. To like, comment, share and subscribe for regular health updates. NASA Hospitals.